నిన్న జగన్ క్లియర్గా చెప్పింది ఏంటంటే బటన్ నొక్కుతున్నాను వారం 10 రోజుల్లో డబ్బులు పడతాయని. దానికి ఆర్కే గారి పైత్యం జగనే ఒప్పుకున్నాడు డబ్బులు నాదంతా ఉత్తుత్తి నొక్కుడే అని. సహజంగా కార్యకర్తల్లో ఉండే కడుపు మంట కంటే కూడా విపరీతమైన కడుపు మంట రామోజీ గారికి రాధాకృష్ణ గారికి వస్తుందో, లేదా ఇదివరకు ప్రజాశక్తి విశాలాంధ్ర అంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం సిపిఐ కార్యకర్తలే పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు వార్త కూడా ఆ పార్టీ దృక్పథంతోనే రాసేవాళ్ళు, కార్యకర్తలాగానే రాసేవాళ్ళు. ఇప్పుడు ఇవి రెండు కూడా అట్లాగే తయారైపోయినాయి. ఇక్కడ బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ రుణమాఫీ ఒకేసారి డబ్బులు వేసారా? అందరికీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డ్వాక్రా రుణమాఫీ ఒకేసారి డబ్బులు వేసారా? అసలు డ్వాక్రా రుణమాఫీనే చేయలేదనుకోండి, ఆ 10,000 రూపాయలైనా ఒకేసారి వేసారా? లేదే. ఆ రోజున లేనిది దశల వారీగా వేసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి దశల వారీగా కూడా కాదు, ఇది ఈ 10-15 రోజుల్లో పడతాయి. అదేదో ఉత్తుత్తినే అంటే కేవలం అంటాడు తప్పించి వెయ్యడు అన్నటువంటి. ఒకసారి ఈ 4 ఏళ్లలో డబ్బులు వెయ్యకుండా ఎవరికైనా వదిలేశారా? అనౌన్స్ చేసి అనర్హత పడితే తీసేసేయడం వేరు, బట్ అందరికీ డబ్బులు అయితే వేశారు కదా. అది కూడా అప్పుడు 10,000 రూపాయలని 3,000, 4,000, 6,000 అట్లా కాకుండా ఒకేసారి లంసమ్ అమౌంట్కి అయితే వేశారుగా, ఏకదం పడినాయి కదా. మరి ఎందుకు అంత తప్పుడు వార్తలు రాయటం, ఎందుకు అంత దుర్మార్గంగా ప్రజల్ని మోసం చేయటం, ఏమీ జరగట్లేదు అన్నటువంటి కోణాన్ని ఎందుకు కల్పించడం అంటే, మళ్ళీ మిగతా వాళ్ళకి నీతులు చెప్తూ ఉంటాడు ఆయన. రోతరాతలు రాసేటటువంటి నీచమైనటువంటి జర్నలిజం నడుపుతున్నటువంటి రాధాకృష్ణ గారు నీతులు మాత్రం కోటలు దాటుతూ ఉంటాయి.